Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. పుష్పదంతుడు దూతయ్యై శంఖచూడుని వద్దకు వచ్చుట. శంఖచూడు తులసికి జ్ఞానోపదేశము చేయుట. పుష్పదంతుడు చెప్తున్నాడు, రాజేంద్ర ప్రభు, నేను శంకరుని సేవకుడను. నా పేరు పుష్పదంతుడు. శంకరుడు చెప్పిన మాటలనే నీకు నేను తెలుపుచున్నాను. కృపాయత్త చిత్తులై వినండి. దేవతలు దేవేశ్వరుడగు శ్రీహరిని శరణుజొచ్చారు. నీవిప్పుడు దేవతల రాజ్యమును వారి అధికారమును తిరిగి వారికిమ్ము. ఆ ప్రభువు శ్రీహరి నిన్ను సంహరించుటకై తన త్రిశూలమును శంకరునికిచ్చి పంపెను. త్రినేత్రధారి భగవంతుడగు శివుడు ఈ సమయమున పుష్పభద్రా నదీ తీరమున వటవృక్షం క్రింద విరాజమానుడై ఉన్నాడు. నీవు దేవతల రాజ్యమును వారికి తిరిగి అప్పగించటము లేక యుద్ధమునకు సిద్ధము కమ్ము. నేను భగవంతుడగు శంకరుని వద్దకు వెళ్ళి ఆ స్వామికి ఏమి సమాధానము చెప్పవలనో కూడా తెలుపుము. నారద, దూత రూపములో వచ్చిన పుష్పదంతుని మాటలను విని శంఖచూడుని ముఖమునందు నవ్వు ద్యోతితమయ్యను. దూత, నేను రేపు ప్రాతకాలమున బయలుదేరెదను, నీవు వెళ్ళుము అని శంఖచూడు దూతతో పలికెను. అప్పుడు పుష్పదంతుడు వటవృక్షము క్రింద కొలువుదీరిన భగవంతుడగు శివుని దగ్గరకు తిరిగి వచ్చాను. శంఖచూడు స్వయముగా తన నోటితో చెప్పిన మాటలను ఆ స్వామికి విన్నవించెను. ఇంతలోనే సముచితముగా కార్తికేయుడు శంకరుని సమీపమునకు వచ్చాను. వీరభద్రుడు, నందీశ్వరుడు, మహాకాలుడు, సుభద్రుడు, విశాలాక్షుడు, పింగళాక్షుడు, బాణాసురుడు, వికంపనుడు, విరూపుడు, వికృతి, మణిభద్రుడు, భాస్కరుడు, కిపిలాఖ్యుడు, దీర్ఘదంష్ట్రుడు, వికటుడు, తామ్రలోచనుడు, కాలకంఠుడు, బలీభద్రుడు, కాలజిహ్వుడు, హుటీచరుడు, బలోన్మత్తుడు, రణశ్లాఘి, దుర్జయుడు, దుర్గముడు, అష్టభైరవుడు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ఇంద్రుడు, 12 సూర్యులు, అగ్ని, చంద్రుడు, విశ్వకర్మ, అశ్విని కుమారులిరువురు, కుబేరుడు, యమరాజు, జయంతుడు, నలకూబరుడు, వాయువు, వరుణుడు, బుధుడు, మంగళుడు, ధర్ముడు, శని, ఈశానుడు, పరాక్రమవంతుడైన కామదేవుడు మొదలగు వారందరూ అక్కడకు చేరుకున్నారు. వీరితో పాటు ఉగ్రదంష్ట్ర, ఉగ్రదండ, కోటర, కైటభ, అష్టభుజములతో సుశోభితమైన భయంకరమైన భద్రకాళియును అక్కడికి వచ్చారు. వారు ఉత్తమ రత్నములతో నిర్మించిన విమానములను అధిరోహించి ఉన్నారు. వారు రక్తవస్త్ర సుశోభితులు, రక్తమాల్యాను లేపనములతో అలరారుచున్నారు. నృత్యము చేయుట, నవ్వుట, హర్షోల్లాసములతో నిండి మధుర స్వరములతో గానము చేయుట, భక్తులకు అభయమసుగుట, శత్రువులను భయపెట్టుట ఆ అభయస్వరూపిణి భగవతి భద్రకాళికి సహజ గుణమై ఉన్నది. ఆమె తన నాలుకను యోజనమంత పొడవుగా భయంకరముగా త్రిప్పుచుండెను. శంఖ చక్ర గదా పద్మములను, డాలును, ఖడ్గమును, ధనుర్బాణములను ధరించి మహాభయంకరముగా ఉండెను. ఆమె చేతి డాలు గుండ్రముగా యోజనమంత వెడల్పు కలిగి ఉన్నది. త్రిశూలము ఆకాశమునంటుచున్నది. శక్తి అను ఆయుధము యోజనమంత పొడవు గలది. ముద్గరము, ముసలము, వజ్రము, పాశము, కేటకము, ప్రకాశవంతమైన పలక, వైష్ణవాస్త్రము, వారుణాస్త్రము, ఆగ్నేయాస్త్రము, నాగపాశము, నారాయణాస్త్రము, గంధర్వ, గరుడ, బ్రహ్మ, పర్జన్య, పశుపతి, శంకరాస్త్రములను, జృంభణాస్త్రము, పార్వతాస్త్రము, మాహేశ్వరాస్త్రము, వాయుదండము, సన్మోహనాస్త్రము, అథర్వవేదములో చెప్పిన దివ్యాస్త్రములు, వ్యర్థము కాని 100 కొలది అస్త్రములు ధరించి భగవతి భద్రకాళి అనంతమైన యోగినులతో అక్కడకు వచ్చి విరాజమానురాలయ్యను. ఆమె వెంట అత్యంత భయంకరులగు అసంఖ్యాకములైన ఢాకినీ సమూహములు సుశోభితములై ఉండెను. భూతప్రేత పిశాచములను, కూష్మాండ బ్రహ్మ రాక్షస, భేతాళ రాక్షస, యక్ష, కిన్నెరులు కూడా సహకారం చేయుటకు అక్కడికి వచ్చారు. అందరినీ వెంటబెట్టుకొని స్వామి కార్తికేయుడు తన తండ్రియగు చంద్రశేఖరుడైన శివునకు ప్రణామం చేసెను. సహాయమునర్చు తలంపుతో ఆ స్వామి ఆజ్ఞను తీసుకుని అక్కడనే ఆసీనుడయ్యను.
దూత వెళ్ళిపోయిన తరువాత ప్రతాపవంతుడగు శంఖచూడు అంతఃపురానికి వెళ్ళాడు. అతడు తన భార్యయగు తులసితో యుద్ధమునకు సంబంధించిన విషయములను తెలిపెను. వాటిని వినుటతోడనే తులసి యొక్క పెదవులు ఎండిపోయాను, చెక్కిళ్ళు వాడిపోయాను, ఆమె హృదయము సంతప్తమయ్యాను. అప్పుడు పరమసాధ్వియగు తులసి మధుర స్వరంతో ఇలా చెప్పసాగింది. తులసి చెప్తోంది, ప్రాణనాథ, మీరు నా ప్రాణములకు అధిష్టాన దైవము. మీరు సేద తీరండి. నేను నా నేత్రములతో కొద్దిసేపటి వరకు ఆదరణీయులైన మిమ్ములను దర్శించెదను. నా ప్రాణములు కొట్టుకొనుచున్నవి. నేను రాత్రి అంతిమ ఘడియలలో ఒక చెడు స్వప్నాన్ని చూశాను. మహారాజగు శంఖచూడు మహాజ్ఞాని. తులసి మాటలను విని అతడు భోజనమును చేసెను, నీరు త్రాగెను. సమయానుకూలముగా అతడు సత్యము హితకరమగు యథార్థవచనములను తులసితో చెప్పెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.